హాయ్, హ్యాపీ రిపబ్లిక్ డే. 2013లో మేము రిపబ్లిక్ డే ఎట్లా సెలబ్రేట్ చేసినాం. ఎందుకు 2013 అంటే నేను అప్పుడు స్కూలింగ్ కాబట్టి. సో మా స్కూల్ ఎట్లా అవుతుండే అంటే ఇక 5 days ముందు నుంచి అంటే 21st నుంచే ఇక అన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, గేమ్స్ ఆడిపిస్తారు అబ్బాయిలకి అమ్మాయిలకి. మొత్తం స్కూల్ మొత్తం గేమ్స్ ఉంటాయి, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. అట్లా ఈ 5 daysలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేస్తుండే. అండ్ ఎస్పెషల్లీ 25th డే క్లాస్ రూమ్లన్నీ క్లీన్ చేస్తుండే. అబ్బాయిలు వాటర్ తెచ్చిస్తుంటే, అమ్మాయిలు దూడుస్తుంటే, ఆ తర్వాత మొత్తం వాళ్ళు ముగ్గులు వేసి మంచిగా పెట్టేసి మేము ఆ జెండాలన్నీ క్లాస్ రూమ్లో అతికిస్తూ, సో ఇట్లా 25th రోజు అవుతుండే. ఇక చెప్తుండే అనమాట, 26th రోజు ఎర్లీ మార్నింగ్ రావాలి, 8 కల్లా ఇక్కడ ఉండాలి అని పీటీ సార్ చెప్తుండే. బట్ ఎంత చెప్పినా మేము అంటే పొరుగురు నుంచి కదా, 4-5 విలేజ్ కలిపి గవర్నమెంట్ స్కూల్ ఉంటుండే, జెడ్పీహెచ్ఎస్ స్కూల్. సో 8-8:30 కల్లా వెళ్తుండే. కథం వెళ్ళగానే డ్రమ్స్ పట్టుకొని స్లోగన్స్ వాడుకుంటా ఊరంతా తిరిగి ఏమంటారు మార్చ్ పాస్ట్ చేస్తుండే. కథం 10 కల్లా మళ్ళీ స్కూల్కి రాగానే అందరినీ అసెంబ్లీ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఆ చీఫ్ గెస్ట్లు అందరూ స్పీచ్లు ఇస్తుండే. ఆ తర్వాత ఎవరెవరు ఏ ప్రైజ్ విన్ అయ్యారో వాళ్ళందరికీ ప్రైజ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుండే, కొందరు స్పీచ్లు ఇస్తుండే. ఇక తర్వాత క్లాస్ రూమ్లో పంపించేసి వాళ్ళకి మిక్చర్లు అవి ఇచ్చి ఇంటికి పంపిస్తుండే. ఇంటికి వెళ్ళేటప్పుడు అరే నేను టిఫిన్ బాక్స్ వచ్చిందిరా, నా గిఫ్ట్ నాకు ఇది వచ్చిందిరా అని చెప్పి ముచ్చట్లు పెట్టుకుంటా ఇంటికి వచ్చేసి కదా, ఇంటికి రాగానే మనకి ఖడ్గం సినిమా స్టార్ట్ అవుతుండే. ఖడ్గం సినిమా చూస్తుండే. తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఆడ కూర్చొని ఏదో 4 ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళని వీళ్ళని కలుసుకొని కథం పడుకుంటుండే. సో ఇంత సింపుల్గా బ్యూటిఫుల్గా అవుతుండే. ఇప్పటికి కూడా స్కూళ్ళల్లో అట్లనే అవుతుంది.